అబ్బాయిలైతే వెళుతున్నా అని చెప్పి వెళ్తే సరిపోతుంది. అమ్మాయిల జీవితం మాత్రం పుట్టుక నుండి పోయే వరకు ఏం చేయాలన్నా ఎవరో ఒకరి పర్మిషన్ కోసం పడిగాపులు పడాల్సిందే కదా. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్లో ఏం రాసుకుందో చెప్తాను వినేయండి. మా చైర్మన్ సార్ వాళ్ళ ఇంట్లో స్వామివారి కళ్యాణమట, రమ్మని పిలిచారు మా అని మా అమ్మని అడిగితే, సార్ పిలిచారా అంది. కాదు మా, వాళ్ళ అబ్బాయి పిలిచారు అంటే, అబ్బాయా ఏమొద్దు నువ్వేం వెళ్ళక్కర్లేదు అంది. అంతలో నాన్న వచ్చారు. నాన్నని అడిగితే, సార్ పిలిచారు అనో అమ్మాయి పిలిచిందనో అబద్ధం చెప్పి అడగట్లేదు కదా, పైగా స్వామివారి కళ్యాణం అంటుంది, వెళ్ళి రాని అనగానే, సరే ఇక నేను వద్దనేది ఏముంది, తమ్ముని తీసుకొని వెళ్ళి త్వరలోనే నీ కళ్యాణం కూడా కావాలని దండం పెట్టుకొని రా అంది మా అమ్మ. నేను కాలేజ్ వరకే వదిలిపెడతా, అక్కడి నుండి ఫ్రెండ్స్తో వెళ్తుందిలే అని మా తమ్ముడు. మొత్తానికి పర్మిషన్ అయితే ఇచ్చేశారు. చెప్పాగా అమ్మ ఒప్పించేస్తుందని. కానీ ఏంటో అబ్బాయిలో అయితే వెళ్తున్నా అని చెప్పి వెళ్తే సరిపోతుంది. అమ్మాయిల జీవితం మాత్రం పుట్టుక నుండి పోయే వరకు ఏం తినాలన్నా, ఏం చేయాలన్నా, ఏం చదవాలన్నా, ఎక్కడ చదవాలన్నా, ఏం వేసుకోవాలన్నా, ఎవరితో వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరి పర్మిషన్ కోసం పడిగాపులు పడాల్సిందే కదా. రాడ్ రియాలిటీ. ప్రతిదానికి ఏదో ఒక కట్టుబాట్లు. చాలాసార్లు మంచిగా అనిపించినా కొన్నిసార్లు కంచెలా అనిపిస్తాయి. అదేంటో ఈసారి మా అమ్మ అడగకుండానే స్వామివారి కళ్యాణం కదా, లంగావోని కట్టుకొని నా ముత్యాల గొలుసు వేసుకొని వెళ్ళు అని అంది. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని 1000 ఆలోచనలతో అలా నిద్రలోకి జారుకున్నా. ఇవాళకి గుడ్ నైట్. మొత్తానికి అమ్ము మంచిగా ముస్తాబయ్యి స్వామివారి కళ్యాణం చూడడానికి వాళ్ళ స్వామిగారి వాళ్ళ ఇంటికి వెళ్తుందన్నమాట. సూపర్ సూపర్ సూపర్. ఆ స్వామివారి కళ్యాణం సాకుతో మన అమ్ముకి స్వామికి కూడా కళ్యాణం జరిగే మార్గం ఏదైనా ఏర్పడి ఉంటే బాగుండు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో నెక్స్ట్ పేజ్ చదివితే గానీ మనకు కూడా తెలీదు. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.